ప్రియులారా, ప్రేమ కలిగిన దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి గత 2 దినముల నుంచి శ్రేష్టమైన మాటలు మనకు వినిపిస్తున్నాడు. మేడగది సందేశంలో ప్రభువారు పలికిన మాటలు మనం చూస్తూ వచ్చాం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయంలో ఉన్న సంగతులు చూస్తూ వచ్చాం. 14వ అధ్యాయంలో ఉన్న సంగతులు కొన్ని చూసాం. 15వ అధ్యాయంలో 5 విషయాలు ప్రభు చెప్పాడు. ఆ విషయాలను కూడా చూస్తూ వచ్చాను. పిల్లలు గమనించాలి, మేడగది సందేశాలలో ఒక భాగముగా ప్రభువారు ఇలా చెప్పాడు. సంఘం అనే ద్రాక్ష తోటను గురించి మాట్లాడుతూ ఇలా చెప్పాడు, మీరు తీగలు అన్నాడు. ఎవరంట? మీరు తీగలు. తీగ ఫలించాలి. ఎలా ఫలించాలి? బహుగా ఫలించాలి. తీగ ఫలించాలి. వేరుగా ఉంటే ఫలించడానికి వీలు లేదు. అంటుగట్టబడి ఉంటే, నిలిచి ఉంటే ఫలిస్తుంది. ఫలిస్తుంది ఫలిస్తుంది. ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి వేరుగా ఉండి ఏమి చేయలేదు. తీగలు అంటే మీరు అన్నాడు. మనందరం ఎవరిని చెప్పండి? తీగలం. తీగలం. ఫలించాలి ఫలించాలి. పిల్లారా గమనించాలి. పిల్లారా, మీరు తీగలు అన్నాడు. తీగలు, మీరు తీగలు. ఫలించే తీగ ఏంటి అని అంటే మారు మనసు పొందిన వారు ఫలించుట. ఏమన్నాడు లూకా భక్తుడు? ఒక అన్యుడు రాస్తే ఇలా చెప్పాడు, 3వ అధ్యాయం 8వ వచనంలో, మారు మనసు తగిన ఫలములు ఫలించండి అన్నాడు. ఏ ఫలములు ఫలించాలి? మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. పిల్లల ఫలములు ఫలించాలి. మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. కొన్ని ఫలాల గురించి గత రాత్రి నేను మీకు తెలియజేసిన. మారు మనసు పొందినవారు, రక్షణ పొందినవారు, యేసు ప్రభువుని నమ్ముకున్నవారు, బాప్తిసం తీసుకున్నవారు కొన్ని ఫలములు ఫలించాలి. పరిశుద్ధత అనే ఫలం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో చూసాం. పిల్లలు గమనించాలి. ఆత్మ ఫలమేమనగా, రెండోదిగా గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో చూసాం. మూడోది పిల్లరా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8-9 వచనం చూసాం. ఎలుగు ఫలం అన్నాడు. ఫిలిప్పి 1:11 ఇలా చెప్పాడు, నీతి ఫలం అని చెప్పాడు. కొలస్సీ 1:11 చెప్పాడు, సత్క్రియలని ఫలం అని చెప్పాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 13:15 జీవ ఫలము అని చెప్పాడు. 2 పిల్లలు గమనించాలి. ఇలా చెప్పనా? పరిశుద్ధ ఫలం, ఆత్మ ఫలం, వెలుగు ఫలం, నీతి ఫలం, సత్క్రియలనే ఫలం, జీవపు ఫలం, దాతుర్యమనే ఫలం. ఫలించాలి ఫలించాలి. పరిశుద్ధతలో ఫలింపు, ఆత్మ ఫలములు ఫలించాలి. ఫలమే కానీ ఫలములలో ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. వాటిలో మొదటిది ఏంటిది? ప్రేమ. ప్రేమ, సంతోషం, సమాధానం. చెప్తారా? దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, ఆశానిగ్రహం, విశ్వాసం, సాత్వికం. మళ్ళా ఆశానిగ్రహం 2 సార్లు వచ్చింది. ఆశానిగ్రహం 10 చెప్తున్నారు మీరు. సరే, మంచిది. ఆత్మఫలం లేని 9 ఫలించాలి. మా ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ఏముంటుంది? సంతోషం ఉంటుంది. సంతోషం ఉంటే ఏముంటుంది? సమాధానం ఉంటుంది. సమాధానం ఉంటే ఏముంటుంది? దీర్ఘశాంతం. శాంతం కాదు, ఏ శాంతం? మా ఊర్లో కాముంది, ఆ పేరు శాంతమ్మ. అందరితో తగులాడుతూ ఉంటుంది. ఆమె ఎప్పుడు శాంతిగా ఉండదు, ఏడుతూనే ఉంటుంది పాపం. పేరే శాంతమ్మ, ఏడుపే ఏడుపు. ఏ ఫలములు ఫలించాలి? ఆత్మ ఫలములు ఫలించాలి. అమ్మా, ఏ ఫలములు ఫలించాలి? మారు మనసుకు తగ ఫలములు, మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. నేను రక్షించబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ఆరాధన చేస్తాను, నేను ప్రభు బలలో పాలుపంపులు కలుగుతాను, కానీ పరిశుద్ధత అనే ఫలం నాలో లేదు. పరిశుద్ధత కలిగి నేను జీవించునంటే చెప్పడానికి వీలు. ప్రభు అన్నారు, నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును పరిశుద్ధులైండు అని చెప్పాడు. పిల్లలు గమనించాలి. ఏప్రిల్కి రాసిన పత్రికలో 12వ అధ్యాయం 14 వచ్చిన చెప్పాడు, అందరితో సమాధానము, పరిశుద్ధత అని మాట చెప్పాడు. కలిగి ఉండకు ప్రయత్నించండి. పరిశుద్ధత అనే ఫలం. ఏ ఫలం చెప్పండి? పరిశుద్ధత అనే ఫలం.
అమ్మ వినండి, ఇలా చెప్తున్నా. ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులు, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు, రోమాలో ఉన్న పరిశుద్ధులు, కొరింథీలో ఉన్న పరిశుద్ధులు, గలతీలో ఉన్న పరిశుద్ధులు, ఫిలిప్పీలో ఉన్న, చెప్పండి, డి కుమ్మదివలలో ఉన్న ఈ యొక్క రక్షణ సువార్త సభలకు చేరి వచ్చిన పరిశుద్ధులు. ఎంత మంచి మాట అండి. పరిశుద్ధులు ఆత్మ ఫలములు ఫలించాలి. మారు మనసు తగిన ఫలములు ఫలించాలి. ఏమ్మా, ఆత్మ ఫలం, పరిశుద్ధతనే ఫలం, ఎలుగు ఫలం, నీతి ఫలం, సత్క్రియలనే ఫలం, జీవహు ఫలం, దాతృత్వం అనే ఫలం. చాలా మంది మారు మనసు పొందారు. నమ్మక ముందు, అమ్మా వినండి, నమ్మక ముందు ఒక్క సీరియల్ చూసేవాళ్ళు, నమ్మిన తర్వాత 4 చూస్తున్నారు. ఫలించినట్ట ఫలించినట్ట, చెప్పండి. నమ్మక ముందు ఇంటికి ఎదురుగోళ్ళతోనే గొడవ, నమ్మిన తర్వాత ఇంటి పక్కన ఇటు అటు కూడా గొడవే. ఫలించినట్ట ఫలించినట్ట, చెప్పండి. నువ్వున్నా రైట్, మంచిది. వీళ్ళని గమనించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం ఇక్కడ చూసినట్లయితే మన ఫలింపు కనుపరచబడాలి. మీరు ఫలించాలి. ఏమన్నాడు? మీరు బహుగా ఫలించుట వలన మీ పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు. మనము ఫలిస్తే దేవునికి మహిమ, మనము ఫలిస్తే దేవునికి ఘనత, మనము ఫలిస్తే ప్రభు స్తుతి పొందుతాడు. మనము ఫలించాలి, ఫలించాలి. ఇలా చెప్పనా? ప్రార్థనలో ఫలించాలి, వాక్యదానంలో ఫలించాలి, సంఘ సహవాసంలో ఫలించాలి, విశ్వాసంలో ఫలించాలి, నమ్మకత్వంలో ఫలించాలి, పరిశుద్ధతలో ఫలించాలి. ఫలింపు కలిగిన వారిగా ఉండాలి, ఫలించే వారిగా ఉండాలి. ఏమన్నాడు? ఏనండి, మారు మనసుతగా తగిన ఫలములు ఫలించాలి. నువ్వు ఫలించాలి అని అంటే వినండి పిల్లారా, గమనించాలి. ఒక మాట ఇలా చూద్దాం, చూస్తారా? అందరికి తెలిసిన మాటే. పిల్లారా గమనించాలి. 1వ కీర్తన 2వ వచనం చదువుతారా? 1వ కీర్తన 2వ వచనం, 1వ వచనం కాదు, 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు. ఏ రాత్రులు? దివారాత్రులు. ఏ రాత్రులు అంట? ధ్యానించువాడు, దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. చదవండి, కింద లేని కావాలి మనకి. అతడు నీటి కాలవన వేరున నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. కాలమందు ఫలమిచ్చు చెట్టు. సపోజ్ ఎగ్జాంపుల్గా తండ్రి బయటికి వెళ్తా, అమ్మా తండ్రి బయటికి వెళ్తా ఇలా అడిగాడు, అమ్మా ఏం కావాలి చింతలు నీకు, ఏం తేవాలి అని అడిగామనుకోండి. డాడీ మామిడి పళ్ళు తీసుకురా అని చెప్పారనుకోండి. మామిడి పళ్ళు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయా? దొరకవు. సీజన్ కాదది. దొరకని పళ్ళు కావాలంటే కుదరదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తగు కాలమందు ఫలించు చెట్టు, ఆ మాట ఉంది అక్కడ. తగు కాలమందు ఫలించు చెట్టు, అక్కడ చెట్టు లేదు. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు, దివారాత్రములు ధ్యానించువాడు అన్నాడు. ఆకువాడక తన కాలమందు పచ్చగా ఉంటుంది, అది పెరుగుతుంది, పెద్ద అవుతుంది, బలంగా ఉంటుంది, ఆకు వాడిపోదు, వెండిపోదు. తన కాపు సమయం వచ్చినప్పుడు వినండి, పూత వస్తుంది, పిందె వస్తుంది, కాయ వస్తుంది. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. దివారాత్రములు దైవ గ్రంథాన్ని, ఏ రాత్రులు? దివారాత్రములు దైవ గ్రంథాన్ని. నిజంగా మీరు చేతులు ఎత్తొద్దు. ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తొద్దు అన్నాను కదా, ఎందుకంటే చదవని వాళ్ళు బుక్ అయిపోతారు మళ్ళా. ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు బైబిల్ చదవకుండా ఈ దినాన్ని నువ్వు ప్రారంభించు, ఎంత ధైర్యం నీకు? బాగలేకపోతే స్తోత్రం అంటావు, బాగలేకపోతే కాపాడాయి అంటావు, యేసుప్రభు ఆడున్నావా అంటాడు. బాధ ఉంటే, వేదన ఉంటే, దుఃఖం ఉంటే, ఇబ్బంది ఉంటే, అక్కడ ఉంటే, అవసరం ఉంటే, అప్పు ఉంటే, అనారోగ్యత ఉంటే, నెమ్మది లేకపోతే,
శాంతి లేకపోతే, తగులాడుకుంటే, గొడవలు ఎక్కువైతే, నెమ్మది లేకపోతే అయ్యో అంటావు. నోరు మూసుకోరా అంటాడు ప్రభు. దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించువాడు ధన్యుడు. తల్లి, అన్ని గ్రంథాల కంటే ఎక్కువగా ప్రింట్ అవుతున్న గ్రంథం ఏంటి తెలుసా? బైబిల్ గ్రంథం. అన్ని గ్రంథాల కంటే ఎక్కువగా చదవబడుతున్న గ్రంథమే తెలుసా? బైబిల్ గ్రంథం. అన్ని గ్రంథాల కంటే ఎక్కువగా అమ్మడబోతున్న గ్రంథమే తెలుసా? బైబిల్ గ్రంథం. అన్ని గ్రంథాల కంటే ఎక్కువగా ప్రింట్ అవుతున్న గ్రంథమే తెలుసా? అన్ని గ్రంథాల కంటే బ్రతుకులను, జీవితాలను, హృదయాలను మార్చగలిగే గ్రంథం ఏదంటే అది బైబిల్ గ్రంథం. అట్టి గ్రంథం నీ చేతిలో ఉండగా చదవని వ్యక్తి, చదువు వస్తుంది కానీ అమ్మా చదువు వచ్చిన గుడ్డివారు, కళ్ళున్న గుడ్డివారు, సమయం ఉన్న గుడ్డివారు, దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అంటే నువ్వు ధ్యానించలేదు ధన్యుడివా? లేకపోతే మీరే చెప్పండి. ధన్యుడు ప్లస్ దరిద్రుడు. చదవని వారు ధన్యులా దరిద్రులా? చూశారు, నేను అన్నట్లు ఈ మాట. వినండి పిల్లారా, ధ్యానించువాడు ధన్యుడు. తల్లి, చాలా మందికి చదువు రాదు, వినడానికి ఆతుర్తి పడతారు. చెవు గలవాడు వినుడుగాక. ఏమ్మా, వినకూడదు, చూడకూడదు, మాట్లాడకూడనివి మాట్లాడకూడదు. వాక్యమును మాట్లాడాలి, వాక్యమును చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యము పఠించాలి. నేను ఎప్పుడు చెప్తుంటా, అన్నిటికంటే విలువైన వస్తువు ఏంటి? బంగారు. అన్నిటికంటే రుచికరమైన పదార్థం ఏంటి? తేనె. రెండు పిల్లలు గమనించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని వాక్యపు పోలుక మేలిమి బంగారు కంటే కోరదగినది, జుంటు తేనె దారుల కంటే. ఎంత మంచి మాట అండి. పాల కంటే, శుద్ధి కంటే, సబ్బు కంటే, విద్యులం కంటే ఇలా పోల్చుకుంటే ఎన్ని పాలికలు చూస్తాం. దేవుని వాక్యం. చిన్నతల్లికి ఒక బైబులు, చిన్నిగాడికి ఒక బైబులు, పెద్ద తల్లికి ఒక బైబులు, మమ్మీకి ఒక బైబులు, డాడీకి ఒక బైబులు. ఎన్ని బైబుల్లో ఏమా ఇంటి పట్టలు జాగ్రత్త పెడతారు, బంగారు సామాన్లు జాగ్రత్త పెడతారు, డబ్బులు జాగ్రత్త పెడతారు, బైబిల్ మాత్రం బయట గుట్లని పడేస్తారు. ఆదివారం వచ్చాక డస్టర్తో దులిపి, ఏంది చిత్తాలు ఇంత మట్టి పట్టింది, ఎందుకు పట్టదు? ఆ డస్ట్ అంతా దులిపి అప్పుడు సంకలు పెట్టుకొని వస్తారు. ఇంకొక చిత్రం తెలుసా? చింతల్లి, నా బైబిల్ కనపడిందా? నా బైబిల్ ఏది? చిన్న నా బైబిల్ ఏది? ఎక్కడ నా బైబిల్? ఎడబగొట్టుకున్నావుక? నీ దినచర్యల్లో ఎవరి ముఖం చూడకముందు ప్రభు బైబిల్ ముఖంలో చూడాలి. ఎవరితో మాట్లాడక ముందు దేవునితోనూ మాట్లాడాలి. ఒక భక్తుడు ఇలా అన్నాడు, ప్రార్థనతో ప్రారంభించు దినాన్ని, ప్రార్థనతో ముగించు దినాన్ని అన్నాడు. ప్రార్థనతో ప్రారంభించు. నేను ఒక విషయాన్ని ఇష్టపడతా, జర్నీ చేయడం అంటే నాకు చాలా చిరాకు, కానీ ఇష్టపడతా. ఎందుకు తెలుసా? ఎక్కువ సమయం కూర్చొని గంటలు ప్రార్థన చేసే అవకాశం దేవుడు నాకు ఇస్తాడు. అది నిజంగా నేను ఇంట్లో ఉండే సమయం చేయలేను. ఇక్కడికి రావాలంటే 9, 8, 9, 10 గంటలు, 11 గంటలకు ఎక్కితే 7:30కు వచ్చానండి మీ ఊరికి. ఇక్కడికి కాదు, తణుకుకి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ చాలా సమయం పట్టింది. ఎంత సమయం ప్రార్థన చేసుకునే సమయం ఉంది, సమయం ఉంది. దీవారాత్రులు చెప్పండి, దేవుని మాట దొరకని దినాలు రాబోతున్నాయి. ఆమోసులు అంటాడు, యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రమునకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వారికి దొరకదు. జాగ్రత్త. దేవుని వాక్యం నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చేది వాక్యం. ప్రభు ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు, ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు. ఆలోచన చేసేవారికి ఉండాలి. వాక్యం గురించి ఇలా చెప్పాడు. ఎబ్రిల్కు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యం, చదవండి, దేవుని వాక్యం. ఎందుకనగా దేవుని వాక్యం దొరకలేదా? ఎబ్రిల్కు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై
బలము గలది. అమ్మా, సజీవమైనది, బలము గలది, 2 అంచులు గలది. ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలికలను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుచున్నది. వాక్యం. తల్లి, మీ అందరికి వందనాలు చెప్తున్నా. వాక్యాన్ని చదవండి అమ్మా, వాక్యాన్ని చదవండి. ప్రభు ఒక మాట అంటాడు, 119వ కీర్తన 50 వచనంలో అన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. వాక్యము బ్రతికిస్తుంది. నెమ్మది లేకపోతే వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని చదవండి. ఆదరించేది వాక్యం, ధైర్యపరిచేది వాక్యం, ఆదుకునేది వాక్యం, నిలబెట్టేది వాక్యం. దేవుని వాక్యం నీ హృదయములో ఉంటే దేవుడు ఉన్నట్టు. వాక్యము హృదయముల్లో ఉండాలి. ఇలా చెప్పనా? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పఠించాలి, వాక్యాన్ని నెమరు వేయాలి, వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి, వాక్యాన్ని హృదయం అనే ఫలకమైన రాసుకోవాలి. దేవుని వాక్యం, వాక్కు అయిన దేవుడు వాక్యమైనాడు. దేవుని మాటల వైపు మనసు పెట్ట ఏమన్నాడు? దీవారాత్రులు అమ్మా ధ్యానించేవారు. దీవారాత్రులు ఏంటి? నిజమా? అత్తేదన్నట్టు రాత్రి అంతా అన్నం తినబుద్ధి కావట్లేదు. ఎందుకు తినబుద్ధి? ఏడుపు వస్తుంది. ఎన్ని రాత్రులు అన్నం తినకుండా ఏడుస్తూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, మూలిగి అని దుఃఖించి నిద్రపోకుండా ఏడిచిన రోజులు ఉన్నాయో లేవో చెప్పండి. మిమ్మల్ని అడిగేది. అత్త అన్నదనో, మామన్నడనో, భర్త అన్నడనో, భార్య అన్నదనో, తోడికోడలు అన్నదనో, రక్త సంబంధులు, బంధువులు, కుటుంబ సభ్యులు అన్నారనో, కారణం ఏదైనా కావచ్చు. ఎన్నో రాత్రులు ఏడుస్తూ నిద్రపోకుండా, అన్నం తినకుండా ఏడిచిన దినాలు ఉన్నాయా లేవా చెప్పండి. ఉన్నాయా లేవా చెప్పండి అమ్మా. ధ్యానించడం అంటే అది కాదా? రాకదు వద్దమ్మా, నీళ్ళలో వద్దు అంటారు. చెప్పండి అమ్మా. ఒక ముద్దన్న తిన. ఈ బాధల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ అక్కర్లో, ఈ పరిస్థితుల్లో ఎవరు తింటారక్క? ఏమి తినబుద్ధి అవుతుంది? ఆకలి చచ్చిపోయింది. ఏమైపోయిందంట చెప్పండి. ధ్యానం అండి. ఏంటి ధ్యానం? వారిరన్న మాటలను ధ్యానిస్తున్నావు, వారిరన్న మాటలను తలపోస్తున్నావు, వారిరన్న మాటలను హృదయంలో నెమరేసుకుంటున్నావు. అది చెప్పలే బైబిల్. వాటిని వదిలిపెట్టాలి. దీవారాత్రులు ధ్యానించవలసిందేంటి? వాక్యం. ఆయా విషయాలు కాదు. మనకు శత్రువు ఎవరు అంటే అత్త కాదు, కోడలు కాదు, మామ కాదు, భర్త కాదు, భార్య కాదు, ఇరుగు పొరుగు వారు కాదు, బంధువులు కాదు, కుటుంబ సభ్యులు కాదు. మనకు శత్రువు సాతానుడే. దీవారాత్రులు దైవ గ్రంథాన్ని ధ్యానించాలి. ఈ లోక విషయంలో, లోకపరమైన విషయాలు ధ్యానించడానికి వీలు లేదు. ఆలోచన చేయాలి. వాక్యమును ధ్యానించాలి. తల్లులారా, తండ్రులారా, మైకు ద్వారా వింటున్నా నా ప్రియ సోదరి సోదరులారా, 66 గ్రంథాలు కలిగిన బైబిల్ గ్రంథాన్ని ప్రభు మనకిచ్చాడు. బైబిల్ చదవండి, క్రమంగా చదవండి. ఎలా చదవాలంటారా? ఇలా చెప్తా, 3 పద్ధతులు చెప్తా. రేపైనా ప్రారంభించండి. మా పిల్లలకు నేను చెప్పా, హాలిడేస్ ఇచ్చాడని పెద్దోడు చెప్పాడు, చిన్నోడు చెప్పాడు, ఈ దినం నుంచి బైబిల్ ప్రారంభించాలని చెప్పా. నేను వచ్చిన రోజు అడిగి ఏం చదివావు? 5 అధ్యాయాలు చదివాను. రెండవ 5 అధ్యాయాలు. రైట్, ఏం చదివావు? మొత్తం డైరీ రాయాలి మీరు చదివింది ఏంటో అని చెప్పారు. నేను కూడా చదువుతా. వాళ్ళ మమ్మీ కూడా చెప్పా, నువ్వు కూడా చదవాలని చెప్పా. మమ్మీ చదవాలి, చెప్పండి. చింతల్లి చదవాలి, చిన్నుగాడు చదవాలి, చిట్టి తల్లి చదవాలి, నేను కూడా చదవాలి. చెప్పండి అమ్మా. ఏ గ్రంథమైనా ఎన్నిసార్లు చదివినా అదేం నీకు అర్థం కాదేమో. ఏ పుస్తకం ఎన్నిసార్లు చదివినా అర్థం కాదేమో. ఏ పేపర్, నిన్నటి పేపర్ ఈరోజు చదవవు. బైబిల్ ఎన్నిసార్లు చదువు, ఎన్ని పర్యాయములు చదివినా నూతన అనుభూతి, నూతన ఆనందం, నూతన సంతోషాన్ని పొందుతావు.
ఎంత మంచి మాట అండి. ప్రాణాత్మలను, కీళ్లను, మూలికలను విభజించున్నంత వరకు దురుసు శోధించుచున్నది. దివారాత్రములు ధ్యానించవలసింది ఈ లోక సంబంధమైన విషయాలు కాదు. అప్పుడు ఎక్కువైపోయాయి, అనారోగ్యత ఎక్కువైంది, ఈ బాధ భరించలేను, చచ్చిపోతే మంచిది. ఈ పీడ ఎప్పుడు పోతుందో, ఈ దరిద్రం ఎప్పుడు పోతుందో, ఈ దరిద్రుడు ఎప్పుడు పోతాడో, ఈ అప్పులు ఎప్పుడు తీరుతా, ఇదిగా ధ్యానించాల్సింది. బ్రతికినంతకాలం అనారోగ్యత ఉంటుంది, సమస్యలు ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారం ఒకటే, దేవుని వాక్యం. ఈ వాక్యం చెప్పండి, దేవుని వాక్యం. మీరు బహుగా ఫలించటం వలన మీ పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు. దేవునికి మహిమ రావాలా? నేను నీకు ఆజ్ఞాపించు. ఈ మాటలు ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాలి. దేవుని మాటలు ఉండాలండి, హృదయంలో ఉండాలండి. వాక్యము ఉండాలి, వాక్యం ఉండాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రభు ఎంత చక్కగా ఈ మాటలు తెలియచేస్తున్నాడు. బహుగా ఫలించాలి. తల్లి మా ఏం చేయాలి చెప్పండి? మీ అందరికి వందనాలు చెప్తున్నా. బైబిల్ చదివిన గురించి చెప్పానా? ఈరోజు ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తుకుందిలే. ప్రార్థన చేశారా? యేసుబాబా రాత్రి అంతా బంగారు దూతలు కాపుడు పెట్టాయా? బంగారు దూతలు కాదు పెట్టే, జాగ్రత్త. దేవుడు సమయం ఇస్తున్నాడు. దేవుడు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు. త్రాగుబోతుగా ఉన్నా, దొంగగా ఉన్నా, వ్యభిచారిగా ఉన్నా, అపధికుడిగా ఉన్నా, మోసగాడిగా ఉన్నా, లంచగొండిగా ఉన్నా, నామకార్థ క్రైస్తవ జీవితంతో జీవిస్తున్నా, దేవుడు అంటే, వాక్యం అంటే, మందిరం అంటే, సేవకుడు అంటే లెక్కలేని జీవితంతో జీవిస్తున్నా, దేవుడు నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, సజీవ లెక్కలో ఉంచి నేటికి ప్రాణభక్తులుగా ఉంచాడు. కారణం ఆలోచన చేయి. నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ హృదయంలో మార్పు కలిగిన వ్యక్తిగా ఉండాలని. ప్రభు తన రాకడను గురించి ఆలస్యం చేయువాడు కాడు. అంతటా అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందాలి. అందరూ పొందాలి. అందరూ మారు మనసు పొందాలి. అందరూ మారు మనసు పొందాలండి. అందరూ మారు మనసు పొందాలి. ఏం పొందాలి చెప్పండి? మారు మనసు పొందాలి. అందరూ పొందాలి. నమ్మిన వారు ఏ ఫలములు ఫలించాలి? మారు మనసు తగిన ఫలములు. మారు మనసు అనే మాట నేను చదివిన పాయింట్లో 2 సార్లు వచ్చింది. ఒకటి నమ్మిన వారిని గురించిన మాట, ఒకటి నమ్మని వారిని గురించి. పిల్లలు గమనించి, ప్రభు తన రాకడను గురించి ఆలస్యం చేయవాడు కాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు. ఏమ్మా చాలా మంది ఏమంటున్నారు తెలుసా? పెద్ద పెద్దోళ్ళు అప్పుడు యేసుప్రభు వస్తాడు సంఘాన్ని తీసుకెళ్తాడు. ఎప్పుడు వచ్చాడయా ఆయన? ఇప్పుడు వచ్చాడు. ఆయన వచ్చేది ఆలస్యంగా ఉందిలే, ఆలస్యం ఉందిలే. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన రాకడను గురించి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎవడు నశించకూడదు. అమ్మా ఎవడు నశించకూడదు. ఎవడు నశించకూడదండి. ఎవడు నశించకూడదు. ఎవడు నశించకూడదు. పిల్లోడు, పెద్దోడు, స్త్రీ, పురుషుడు, వృద్ధుడు, యవనస్తుడు, సామాన్యుడు, సామంతుడు, ధనికుడు, దరిద్రుడు, ఎవడు కూడా నశించకూడదు. ఎవడు నశించకూడదని ఇచ్చించి అందరూ మారు మనసు పొందాలి. ఏమ్మా అందరూ మారు మనసు పొందాలి. అందరూ పొందాలి. ఏ పొందాలి చెప్పండి? అందరూ మారు మనసు పొందాలి. నాకు అక్కర్లేదంటే ప్రమాదం. ఏమ్మా ఆహారం వద్దని వాళ్ళు ఉన్నారా? వద్దంటే ఏమైంది? ఆకలి అవుద్ది. ఇంట్లో వద్దంటాడు, భార్య భర్తలు తగులంటే తినడా నాకదా అంటాడు. అక్క కూడా నేను తినడం అంటుంది, కానీ భర్త లేనప్పుడు వేసుకుంది అంటుంది. అందరు కాదు, కొందరు. అమ్మ అందరు కాదు చెప్పండి. మరి తిననట్టు గమ్ముకుంటారు. నువ్వు తిన్నావా? ఈయన బయటికి వెళ్ళి అట్లా ఈసి కట్టి వెళ్ళి మంచిది ఒక మసాలా దోశ వేపించుకొని నెమ్మగా తినొస్తారు. నువ్వు తిన్నావా? నేను తినలే. నువ్వు కూడా తినలే. చూసారా? ఇద్దరు తిన్నారు, కానీ ఏం చెప్తున్నారు? తినలేదని చెప్తున్నారు. పిల్లలు గమనించాలి. భార్య భర్తలకు తగులాడు వచ్చింది. భర్త సగం రాత్రి లేసి
అన్నమే మా ఆకలి ఎత్తండి పడగా అన్నమంటే ఏమంతా అంత అట్లా చేసి ఇటు చేస్తే వండుకో తిను అట్లా వారిని భార్య భర్తలు అరుచుకోకుండా ఉంటారా? నీ కోపం నా కోపం ఎంత చెప్పువా? ప్రేమతో ఉండొద్దా? అప్పుడు ఏదో అరుచుకున్నాం కోపంతో, ఆకలివుతుంది అన్నం పెట్టు అయిపోయి అంతేనగా చెప్పండి చెప్పండి అమ్మా. నేను అలుగుతే అవుద్దా, నువ్వు అలుగుతే అవుద్దా? కాదు కదా. నువ్వు ఉన్నంతగా నువ్వు నేను ఉన్నంత వరకు ఇలా సాగాల్సిందే కదా. మనం ఇద్దరం కూడా చెప్పండి పౌరుషంగా ఉంటే, రోషంగా ఉంటే, అన్నట్టుగా ఉంటే, కుదరదన్నట్టుకుంటే, బిగుసుకున్నట్టుకుంటే కుదురుతుందయ్యా? కుదురుతుంది అక్కలారా? చెప్పండి అమ్మా. కుదరదు, బండి నడవదు. అమ్మ ఆయన అడిగిపోయాడు, ఆడికి తెచ్చాడు అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది, అందరు కాదు. మీకెళ్ళి బాగా చెప్తారు, మా ఆయనగారు లేడండి మళ్ళీ వస్తారండి అని చెప్తారు. మాకెళ్ళి ఎలా అంటారు, ఎక్కడ తెచ్చాడు, ఎవడికి చెప్పేళ్ళాడు, ఎప్పుడు వచ్చాడు ఎవడికి తెలుసా అండి, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఏం పని చేస్తాడో ఎవడికి తెలుసా అండి. భార్య ఇస్తున్న సమాధానం ఇదేంటండి? పిల్లలు చూడండి తగులాడుకుంటారు, తగులాడుకున్న తర్వాత తల్లిదండ్రులు పోయి చెప్తారు. వాళ్ళిద్దరు కొట్టుకొని పోలీస్ స్టేషన్ కాడికి పోతారు, తలకాయలు బాలు కొట్టుకొని. మళ్ళీ గంటకల్లా మళ్ళీ ఇద్దరు వెళ్ళి పిల్లలు అయితే ఇసుకలు ఆడుతూ ఉంటారు. రే నీకేం రా కొద్దిగా రోసం ఉందా ఏంది? ఇప్పుడు నీకోసం మేము పోలీస్ స్టేషన్ పోయి కొట్టుకొని తలకాయలు బాలు కొట్టుకుంటే మళ్ళీ ఆడుకుంటున్నావు వాడితో పోయి, మళ్ళీ ఆట ఆడుతున్నావు ఏంటి? చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారిగా మనం ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు మీరు చిన్న బిడ్డల వలె ఉండాలని చెప్పాడు. అట్టి వారిది ఏమని చెప్పాడు చెప్పండి? పరలోక రాజ్యం. అమ్మా అట్టి వారిదే అని చెప్పాడు. చిన్న బిడ్డల లాంటి మనస్సు, చిన్న బిడ్డ లాంటి హృదయం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఒక తల్లికి కొడుకు అబ్బాయి అనుకోండి, తండ్రి తీసుకొచ్చిస్తే అమ్మా బాబు ఏం చేస్తాడు, తీసుకుంటాడు, తింటా ఉంటాడు. పాప తెచ్చి బాబు నోట్లో పెట్టింది, మమ్మీ నోట్లో పెట్టింది అనుకో, ఏమనుకుంటాడు? సంతోషపడతాడు లేదా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మొన్న ఒక ఆయన 3 నెలలు అయిందండి నేను అమ్మగారితో మాట్లాడక. ఏం అమెరికా వెళ్ళావా? ఇంట్లోనే ఉన్నారంట. 3 నెలలు అయిందంట. జాగ్రత్తలుడారా, మోసపోకండి. భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, అత్త కోడల మధ్య తగులాట పెట్టేవాడు సాతానుడు. నెమ్మది లేకుండా చేసేవాడు సాతానుడు. దివారాత్రములు ధ్యానించాలి వాక్యాన్ని. వాక్యం ఏం చెప్తుంది? ప్రభు తన రాకడ గురించి ఆలస్యము, అందరూ మారు మనసు పొందాలి, మార్పు చెందాలి, నమ్మిన వాళ్ళు పొందాలి, నమ్మని వాళ్ళు మారు మనసు పొందాలి. ఏం పొందాలి చెప్పండి? చెప్పండి అమ్మా, చెప్పండి. అక్కలు ఉన్నారు చాలామంది, చెప్పాలి. ఏమండి కోపతాపాలు వద్దు, రండి తిందాం అని చెప్పండి, సరిపోద్ది. అంతేగా అట్లాంటి పర్లేదులేండి మీరు అట్లాంటి అట్లాంటి అంతే అయిపోయా. సూక్ష్మంలో పరిష్కారం కుదరదు, కోర్టుకు పోవాల్సిందే, విడాకులు తీసుకోవాల్సిందే. అలా అనడానికి వీలు. నీ పెట్టి బయటేస్తా, పెట్టి బయటడానికి రాలేదండి. కూడా ఇప్పుడు మన భారతదేశంలో ఇంకొకటి ఉందిగా, కట్నాలు ఇచ్చేది ఉంది. అది 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 చట్టపరంగా నేరమైనా అమ్మ కట్నం తెచ్చిందా మేము ఏమంటున్నారు చెప్పండి? నిన్ను కొన్నాం మేము అంటున్నారు. 1,00,000 ఇచ్చి కొన్నా, 2 లక్షలు ఇచ్చి కొన్నా. ఊరికి రాలే నేను పోవడానికి, పెట్టి బయట వేస్తానంటే అక్కళ్ళకి ఆధారం దొరికింది. పిల్లలు గమనించాలి, దాంపత్య జీవితాలను కట్నాలు, డబ్బులు, ఆస్తిని, అంతస్తులు కట్టావు, సమాధానమే కట్టుకుంది. అవునగా చెప్పండి. పిల్లలు గమని ప్రభు తన రాకడ గురించి చెప్పండి. ఆలస్యం చేయవాడు అందరూ ఏం పొందాలి? మారు మనసు పొందిన వారు పొందాలి. మారు మనసు పొందిన వారు ఏం పొందాలి? మారు మనసు పొందిన వారు కూడా మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వారు కూడా మారు మనసు పొందాలా? అందరు పొందాలా? పొందకూడదా? చూడండి ఒక మాట, మళ్ళీ ఇక్కడికి వచ్చాను, సరే చూడొచ్చండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని మాటలో వైపు మనసు పెట్టాలి. చూస్తారు ఒక మాట చూడండి, దాడిపోదాం. పిల్లలు గమనించాలి. చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చూస్తారా? 3వ అధ్యాయం 3వ వచనం చదవండి.
3వ అధ్యాయం 3వ వచనం ప్రకటన కదా. పొందితివో, వింటివో, జ్ఞాపకం చేసుకొని గైకొనొచ్చు. ఏం పొందాలి? మారు మనస్సు పొందు. ఏం చేసి మారు మనసు పొందాలి? ఎలాగ ఉపదేశం పొందుతువో గైకొని. ఏమ్మా మీ అందరికి వందనాలు చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిదైనా అసమాధానం ఉంటే క్షమించండి అని చెప్పండి. ఏం చెప్పాలి చెప్పండి? క్షమించని చెప్పండి. తప్పులేదు. తల కొట్టేరు, క్షమించని చెప్పండి. ప్రేమతో చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. ప్రేమ కలిగిన దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఏ మాటలు వింటివో ఆ మాటలు గైకొని ఏం పొందాలి? నమ్మిన వారికి చెప్తున్నారు, నమ్మనోడికి చెప్తున్నాడు. ఇది నమ్మిన వారికి చెప్తున్నాడు, మార్పు చెందు. నోరు తెరిస్తే అబద్ధం, బూతులు, కోపం, అసూయ, కుళ్ళు, కుట్ర. మొన్న ఒక ఆమె అంటుంది, మంచివాడు పోతున్నాడు, వీడు బాగొచ్చాడమ్మా, వీడికి రాకొచ్చిందమ్మా, అందరిని ఎత్తకపోతున్నారు, వీడి ఎప్పుడు ఎత్తకపోతారు. ఆ కరోనా టైంలో పోయినా బాగుండు అంటుంది మొన్న ఒక ఆమె. ఎంత కోపం వచ్చిందో పాపం ఆమెకి. ఆలోచన చేయాలి, మార్పు చెందాలి. ఏం చెందాలి చెప్పండి? మార్పు చెందాలి. 19వ వచనం చదువుతారా? 19వ వచనం, 3:19. గద్దించి శిక్షించుచున్నాను గనుక ఆసక్తి కలిగి. అమ్మా ఏం కలిగి? అక్కడేమన్నాడు? మాటలు గైకొని మారు మనసు పొందన్నాడు. ఇక్కడేమన్నాడు? ఆసక్తి కలిగి. చూశారండి, ఆసక్తి కలిగి మారు మనసు పొంది. నమ్మిన వాళ్ళకి చెప్తున్న మాటలు, నమ్మని వాళ్ళకి కాదు. రక్షించబడిన వాళ్ళకి చెప్తున్న మాటలు ఇవి. 7 సంఘాలతో 5 సంఘాలతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు. మారు మనస్సు పొందాలి. 2వ అధ్యాయం 21 వచనం చదువుతారా? 2వ అధ్యాయం 21 వచనం. మారు మనస్సు పొందుటకు సమయం ఇచ్చాను. ఏమ్మా, మారు మనసు పొందుటకు ఏమి ఇచ్చాడంట? సమయం ఇచ్చాను. సమయం ఇచ్చా. త్రాగుడు మానలే, వ్యభిచారం మానలే, అపవిత్రత మానలే, దుర్మార్గత మానలే, చెడుగు మానలే. మారు మనస్సు పొందుటకు సమయం ఇచ్చాను. తన చేరత్వమును విడిచిపెట్టి మారు మనస్సు పొందనలేకపోయాను. మారు మనస్సు పొందనలేకపోయాను. సమయం ఇచ్చాడంట. ఏమిచ్చాడు? సమయం ఇచ్చాను అన్నాడు. సమయం ఇచ్చాను. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క మాట చెప్తున్నాడండి. నేను సమయం ఇచ్చాను. గైకోను, ఆలకించు. ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. ఇప్పుడు చెప్పండి, నమ్మిన వాళ్ళు పొందాలి, నమ్మని వాళ్ళు పొందాలా? నమ్మిన వారు కూడా పొందాలి. నమ్మిన వాళ్ళు మార్పుకరమైన మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. మళ్ళా కార్తీక దీపం వచ్చిందంట ఈ మధ్య. వచ్చిందా రాలేదా? మనం మాట్లాడుకోవాలిగా. ఏమ్మా వచ్చిందా రాలేదు? చెప్పండి అమ్మా, మీరు చెప్తేనే మాకెడ తెలుస్తుంది. చెప్పండి, వచ్చిందా రాలేదా? మళ్ళీ ఇప్పుడు కార్తీక దీపము ఆన్ చేశారా లేదా? చెప్పండి అమ్మా. మాతనే చెప్పించున్నారు అంటారు. మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు? మాకే చూసేది మీరే కదా. నేనంటాను, ఈ కార్తీక దీపములో ఏం పొందాలి? నువ్వు చెప్పండి. మారు మనసు పొందాలమ్మా. ఏమన్నాడు తెలుసా? మారు మనసు పొందుటకు నేను సమయం ఇచ్చాను. మారు మనసు దిద్దుబాటు పొందలే. దిద్దుబాటు అసహ్యమైంది. సరిదిద్దుకోవడానికి, చక్కదిద్దుకోవడానికి, బ్రతుకును మార్చుకోవడానికి, జీవితాన్ని మార్చుకోవడానికి, హృదయాన్ని మార్చుకోవడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి, అపవిత్రతను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. మారు మనస్సు పొందలేదు. మారు మనస్సు పొందుటకు నేను చెప్పండి సమయం ఇచ్చాను. మారు మనస్సు పొందని నా ప్రియ సోదరుడా, నా ప్రియ సోదరి, నా ప్రియ తల్లులారా, తండ్రులారా, యేసు క్రీస్తును నమ్మాలని చెప్పి హృదయంలో, బ్రతుకులో, జీవితంలో మార్పులాని జీవితము జీవిస్తుంటే ఈ రాత్రి ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు, నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు తగిన చెప్పండి, ఫలములు ఫలించాలి, ఫలములు ఫలించాలి. రాత్రి దైవదాసులు పాట పాడారు, ప్రేమ్ కుమార్ అన్న గారు. ఫలములు ఆశిస్తున్న పరలోకపు తండ్రి, మారు మనసు పొందిన వారు ఫలములు ఫలించాలి. పరిశుద్ధత అనే ఫలం, ఆత్మ ఫలం, వెలుగు ఫలం, నీతి ఫలం, సత్క్రియల ఫలం, జీవహు ఫలం ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. 20 సంవత్సరాలైంది మారు మనసు పొంది. ప్రార్థన చేయడం అంటే భయమన్నా, ప్రార్థన చేయడం భయం అన్న. ఒక్క పాట కూడా రాదక్క నీకు. 20 సంవత్సరాలైంది. చూసి అయితే పాడుతాన్నా, చూసేసి పాడతాను. ఇంకా ఎవరు లేకపోతే పాడతాను. ఎవరు లేకపోతే నువ్వు పాడింది, ఎవరు లేకపోతే నువ్వు ప్రార్థన చేసేది ఏంది? అందరి ముందు కదా చేయాల్సింది, పాడాల్సింది, ఆలోచన చేయాలి. ఏ ఫలం చెప్పండి అమ్మా? మారు మనసు తగిన ఫలములు. మారు మనసు పొందుటకు నేను దానికి, నేనలే అన్నమాట, నన్ను క్షమించాలి మీరు. వాడికి సమయం ఇచ్చా, దానికి అంటున్నాడు సమయం ఇచ్చా. వారు తమ ప్రవర్తనను మానుకొని మారు మనసు పొందలేదు. మారు మనసు పొందకపోతే ఏమైంది తెలుసా? చదువు అక్కడ ఏమన్నాడు చూడమ్మట. కానీ బహు శ్రమల పాలు చేస్తా. ఏం చేస్తాను? యేసు ప్రభువుని నమ్ముకున్న ఏమి నమ్మది లేదన్న. శ్రమలేక మొన్న యేసు ప్రభువుని సిలువ వేశారు చాలామంది. ఏం వేశారు? సిలువ వేశారు మొన్న. నిజమండి, మన శుక్రవారం సిలువ వేశారు, ఆదివారం మళ్ళీ లేపారు. మళ్ళీ డిసెంబర్ 25వ తారీఖు మళ్ళీ పుట్టిస్తారు. డిసెంబర్ 25వ తారీఖు పుట్టిస్తారు. గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తారు? చంపేస్తారు. ఈస్టర్ రోజు ఏం చేస్తారు? లేపుతారు. లేచినాడురా సమాధి గెలచినాడురా. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకున్నా కాదయ్యా, మోసపోమాకండి. 2024 సంవత్సరాల కిందట పరలోకమును వీడి, సింహాసనాన్ని వీడి, మహిమను వీడి, రాజరికాన్ని వీడి భూలోకానికి వచ్చాడు. మన కొరకు ఈ లోకములో పుట్టాడు, చనిపోయాడు, తిరిగి ఇక చనిపోడాయన. జాగ్రత్త, మోసపోమాకండి. ఏమ్మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నారు కదా, ఏంటి మరి ఏం మాట్లాడు? శమలు దినాలు కదన్నా. ఏ దినాలంట? శమలు దినాలు. పెళ్లి చేయకూడదంట. ఎవరికి శ్రమ? ఎవరికి? మోసపోమ్మకండి అమ్మా. అంధత్వంలో ఉన్నారు, గుడ్డివారిగా ఉన్నారు. ప్రభు మన కొరకు శ్రమలు పొందారు. ఈస్టర్ రోజు తిరిగి లేస్తాడంట. గుడ్ ఫ్రైడే రోజు ఏమంటున్నా? గుడ్ ఫ్రైడే. యేసు ప్రభు మరణించడం వలన మనకు మేలు జరిగిందా, కీడు జరిగిందా? యేసు ప్రభును కొట్టారు, దూషించారు, హింసించారు, వేరణ చేశారు, చంపేట్టుగా లాగారు, ముఖపైన ఉమ్ము వేశారు, వేరణ చేశారు, కొరడాలతో శరీరాన్ని చీల్చారు. అది మనకు మేలా, కీడా? అర్థం కావట్లేదు నీకు. అందుకే ప్రతి సంవత్సరం సిలువ వేస్తున్నావు. గుడ్ ఫ్రైడే. ప్రభువారే మరణించకపోతే, ప్రభువారే చనిపోకపోతే, ప్రభువారే కలవరి శిలువకు అప్పగించబడకపోతే, ప్రభువారే బూడి మేకలకు వేలాడదీయబడకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవారికి కాదు. గొప్ప రక్షణ మనకు వచ్చేది కాదు. ఆలోచన చేయాలి మేధావులారా, నా ప్రియ తల్లిదండ్రులారా. ప్రతి దినం ఆయన మరణమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం చెప్పండి, ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ప్రార్థన కూడికలో ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పునరుద్ధానం ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా లేదా? పిల్లలు గమనించాలి. ఈ విధానాలు, ఈ పరిస్థితులు దేవుని వాక్యం మీద మనసు ఉంచాలి.
మహానుభావులు మరణించారు, గొప్పవారు మరణించారు, మహా 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 మేధావులు అనబడిన వారు మరణించారు. ఎవరి మరణమైన పండుగగా చేసుకునే దినం ఉందా చెప్పండి? ఎవరి మరణమైన సంతోషంగా చేసుకునే దినం ఉందా? ప్రపంచంలో ఎవరైనా మరణాన్ని సంతోషం, అది గుడ్ అండ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, యేసుక్రీస్తు మరణం, ప్రభువారి మరణం మనకు మేలు జరిగింది. నువ్వేంటి శ్రమలు? నీ శ్రమలేంటి? నీకు శ్రమలేంటి? నువ్వేంటి శ్రమలు పడేది? ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి లేదా చెప్పండి? ఆయన కొట్టబడ్డాడు, ఆయన ఇడవబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఆయన ముడి మేకులకు వేలాడి తీయబడ్డాడు. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది, బైబిల్ గ్రంథం ఎంత చక్కగా బోధిస్తూ ఉంది. నా ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేయాలి. మారు మనసు పొందుటకు చెప్పండి, నేను సమయం ఇచ్చాను. తన ప్రవర్తన దిద్దుకొని మారు మనసు పొందనల్లకపోయారు. ఎవరి విధానం వారిది, ఎవరి పరిస్థితులు వారిది. ఎవరినో విమర్శించడానికి, వేలు పెట్టి చూపించడానికి ఇక్కడ నేను నిలబడలే. ప్రభు దైవత్వంలో ఉన్న సంగతులు చెప్పడానికే నేను పిలువబడ్డాను. ఈ సంగతులు ఇక్కడ చెప్తూ ఉన్నాను. ఏం పొందాలి చెప్పండి? మారు మనస్సు పొందాలి. ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. పిల్లలు గమనించాలి. ఒక మాట చూడండి, ఆడిపోదాం. వాక్యమైన మనసు ఉంచుదాం. పిల్లలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. చెడిపోయిన మనసు కలిగి, ఏ మనసు చెప్పండి అమ్మా? చెడిపోయిన మనసు. మనసు ఏమైంది? చెడిపోయింది. ఏమైంది? మనసు ఏమైంది? చెడిపోయిన మనసు. మనసు చెడిపోయింది. ఇలా చెప్పనా? ఆలోచనలు చెడిపోయా, తలంపులు చెడిపోయా, ఊహలు చెడిపోయా, ఉద్దేశాలు చెడిపోయా, హృదయం చెడిపోయింది. చెడిపోయిన మనసు కలిగిన వాడిగా మానవుడు జీవిస్తున్నాడు. చెడిపోయిన మనసు. ఇలానా? చెడిపోయిన మనసులో నుండి నువ్వు మారు మనసు పొందాలి. చెడిపోయిన మనసులో నుండి మారు మనసు పొందాలి. పిల్లలు గమనించాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18, 19 వచనాలు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18, 19 వచనాలు. అతి వినయాసక్తునై దేవదూత ఆరాధన యందు విచ్చి కలిగి గూర్చి చెప్పుకొనుచు శరీర సంబంధమైన మనస్సు. ఏమ్మా? ఏ మనసు? శరీర సంబంధమైన మనసు. శరీర ఇచ్చలండి, శరీర కోరికలండి, శరీర సంబంధమైన అపవిత్రత అండి, శరీర సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైన పాపం 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 మానవుడిని ఆవరించింది. చెడిపోయిన మనసు నుండి, శరీర సంబంధమైన మనసు నుండి ఏం పొందాలి చెప్పండి? మారు మనసు పొందాలి. మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. పిల్లలుగా లూకా రాసిన సువార్తని ముగిస్తున్నా. 13వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. మీరు మారు మనసు పొందని వెడల మీరందరూ అలాగే తలలు పైకెత్తని అందరూ మీ ఇంటి పక్కలను మీరు అట్లనే నశించిపోతారని చెప్పండి. ఏమైపోద్ది? సుప్రీంకోర్టుకు పోవాలి. నా మాట అర్థమైందా? మీరంతా మొత్తం పోతారు, నశించి అనండి. దేవుడు అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందకపోతే ఏమైపోతావు? నశించిపోతావు, నశించిపోతావు, నాశనం అయిపోతావు. మారు మనసు పొందవయ్యా, మారు మనసు పొందు. తరలించండి, కాలు నుండి ప్రార్థన చేద్దాం. ప్రభు పాదాలు పట్టుకుందాం. ఎక్కువ మిమ్మల్ని హింసించడానికి, ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడట్లేదు. వీలైతే మోకరించండి నా ప్రియ తమ్ముడు. ప్రభు పాదాలు పట్టుకుందాం. ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మీరు బహుగా ఫలించటం వలన మీ పరలోకపు తండ్రి మహిమపరచబడును. మారు మనసు తగిన ఫలములు ఫలించండి. అందరూ మారు మనస్సు పొందాలి.
అందరూ మారు మనసు పొందాలి. ఇలా చెప్పనా, శరీర సంబంధులు మారు మనసు పొందాలి. అహము కలిగిన మనసు కలిగిన వారు మారు మనసు పొందాలి. వ్యభిచార మనసు కలిగిన వారు మారు మనసు పొందాలి. చెడిపోయిన మనసు కలిగిన వారు మారు మనసు పొందాలి. ప్రభు తన రాకడను గురించి ఆలస్యం చేయవాడు కాడు కనుక అందరూ మారు మనసు పొందాలి. అందరూ మారు మనసు పొందాలి. మైక్ ద్వారా వింటున్న ప్రియ తల్లిదండ్రులారా, ప్రభు పేరిట ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి చెబుతున్నాయి రాత్రి, మారు మనసు పొందుతావా? అయ్యా, నీ త్రాగుడు మారుకుంటావా? నీ పాపాన్ని విడుతావా? నీ అపవిత్రతను విడుతావా? నీ దుర్మార్గతను విడుతావా? నీ చెడుగును విడుతావా? నీ పాపాన్ని విడుతావా? నీ బ్రతుకును మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మారు మనసు పొందని నా ప్రియ తల్లిదండ్రులారా, రక్షణ పొందని నా ప్రియ తల్లిదండ్రులారా, యేసు రక్తంలో కడగబడిన నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తారా? అంతటందరూ మారు మనసు పొందాలి. ప్రభు వారి శ్రమలు మనం మారు మనసు పొందాలి. హింసలు మారు మనసు పొందట కొరకు, గాయాలు మారు మనసు పొందట కొరకు, 3 మేకలకు వేలాడదీయబడ్డాడు మారు మనసు పొందట కొరకు. కాళ్ళలో చీరలు కొట్టారు, చేతుల్లో చీరలు కొట్టారు, తలలో ములిగిన పెట్టారు, ఒక పైన ఉమ్ము వేశారు, పక్కన బల్లాపాటు పొడిచారు. మనం మారు మనసు పొందట కొరకు ప్రభు దగ్గరికి వస్తారా? కొట్టేవారిని, హింసించే వారిని, దూషించే వారిని చూసి వీరేమి చేయించున్నారో వెరగరు, వీరిని క్షమించవాలని ప్రభు చెప్పాడు. నీ బ్రతుకును మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ కోటి పాపాలను కడిగి పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియ సోదరుడా, సోదరి, నా ప్రియ తల్లిదండ్రులారా, మారు మనసు పొందకపోతే నాశనం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. ప్రభు తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. 2 చేతులు జోడించి చెప్తున్నా, మారు మనసు పొందని వారు ఎవరైనా ఉంటే, రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే, ఈ రాత్రి యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడితే, మారు మనసు పొందడానికి ఇష్టపడితే, నీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తావా? చెల్లి, తమ్ముడు, బాబు, నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా? అందరు తలలో ఉంచండి, కళ్ళు మూయండి, ఎవరు కళ్ళు తెరిచేటట్టు చూడవద్దు. ఈ రాత్రి ప్రభుని నమ్ముకోవాలని ప్రభు నిన్ను ప్రేరేపిస్తే, యేసు రక్తంలో కడగబడాలని ప్రభు నిన్ను ప్రేమిస్తే, ప్రభు నిన్ను ఇద్దరు సజీవ లెక్కల నుంచి మాటలు వినిపిస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందడానికి ఇష్టపడితే ధైర్యంగా నీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తావా? నీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఎవరైనా? తమ్ముడు ఎవరైనా ఉన్నారా? చెల్లి ఎవరైనా ఉన్నారా? అమ్మ ఎవరైనా ఉన్నారా? నా ప్రియ తల్లిదండ్రులారు ఎవరైనా ఉన్నారా? అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. అయ్యా, దేవుడు నిన్ను దీవించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. నమ్మిన వారు పరిశుద్ధ ఫలం, ఆత్మ ఫలం, వెలుగు ఫలం, నీతి ఫలం, జీవాహు ఫలం, సత్క్రియలనే ఫలం ఫలించండి. నేను ఫలించలేకపోయాను దేవా. నీటి కాలువ మధ్య వేరును నాటబడవి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలనే ఉండడానికి నీ కృప అనుగ్రహించండి అని ప్రభు పాదాలు పట్టుకుందాం. నమ్మిన వరకు మంచి తీర్మానం చేయండి, నమ్మని వారు ఆత్మరక్షణ తీర్మానం చేయండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా యేసు ప్రభు నమ్మకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే, ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారు తల్లి, చెల్లి ఉన్నారు ఎవరైనా? అమ్మ ఎవరైనా ఉన్నారా? ఇంకా బాబు, దేవుడిని దీవించుగాక. ఇంకెవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయినా పర్లేదు, ఈ రాత్రి యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను పడిన వారు, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నాను పడిన వారు, ఈ కూడికి పెనంతరం ధైర్యంగా ముందుకు రండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి ప్రభా, 20 దాసులను మీరు నిలవబెట్టుకుని ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో వచ్చినటువంటి మా ప్రియ సోదరులందరితో ప్రభా మీరు సూటిగా మాట్లాడినందుకు వందనాలు నాయన. ఇదిగో మారు మనసును గురించినటువంటి వర్తమానాన్ని ప్రభా
ప్రధానంగా ప్రభు మీ దేన దాసులను మీరు నిలువబెట్టుకుని ప్రభా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన మారు మనసుకు పొందకపోతే నాయన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, యాతన ఉంది, బాధ ఉంది నాయన. అటువంటి స్థలానికి వెళ్ళిపోవాలి ప్రభా. ఇంకెవరు ప్రభా హృదయాన్ని కఠినపరిచికి వెళ్ళిపోకుండా ప్రభా నాయన మారు మనసు పొంది నాయన నీవిచ్చేటువంటి శాంతిని, నీవిచ్చే సమాధానాన్ని, నీవిచ్చే నిత్య జీవాన్ని, నీవిచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి మా ప్రియులను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం నాయన. మారు మనసు పొందిన అనుభవం కలిగిన వారిగా ప్రభా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేవారిగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ప్రభా ఆ రీతిగా ముందుకు సాగడానికి కృపచూపని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఈ రాత్రి ఎవరు కూడా ప్రభా హృదయాలను కఠినపరుచుకుని వెళ్ళిపోకుండా నీవు ప్రేరేపించినా, నీ మాటల ద్వారా వారిని ప్రేరేపించినా సరే వారు కఠినపరుచుకుని వెళ్ళిపోకూడదు నాయన. నీ రాత్రి ప్రభా మీ ఏర్పాట్లో ఉన్నటువంటి ఆత్మలను ప్రభా మీరు ముందుకు తీసుకురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఈ పరిచర్యకునైనా ఫలితాన్ని ప్రభు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ కూడికలకు ప్రయాసపడినటువంటి ప్రయాసం వృధా కాకుండా చేసిన ఆయన నిత్య జీవానికి ఏర్పాటు చేయబడిన వారిని కొద్ది మందిని ఆయన ప్రభు మీరు ఆకర్షించి ముందుకు తీసుకురండి నాయన. వారి జీవితాల్లో వారి హృదయంలో ఆత్మ సంబంధమైన కార్యమును జరగనివ్వడం ఆయన. మీరే ప్రతి ఒక్కరిని ప్రభు మీరు బలపరచండి ప్రభా. ఈ రాత్రి ప్రభు మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి హృదయపూర్వకంగా, మనోపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు అర్పిస్తున్నాము నాయన. మా స్తుతులను అంగీకరించండి ప్రభా. ప్రభా ఈ రాత్రి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకున్నాయి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాయి. నీ సన్నిధికి వచ్చి నీ మాటలు విని ఆధ్యాత్మికంగా బలపడినటువంటి ప్రతి కుటుంబాలను, ప్రతి వ్యక్తులను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. వారికి ఉన్నటువంటి సమస్యలపై విజయం అనుగ్రహించండి ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి శోధనను తప్పించిన ఆయన, వారికి ఉన్నటువంటి వ్యాధి నుండి విడిపించిన ఆయన, స్వస్థపరిచి బలపరి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన చేసుకుని కూడిక ముగించుకుందాం. ఇప్పుడు మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు విమోచకుడునైన క్రీస్తు యేసు యొక్క కృపయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఆదరణ తీర్మానం చేసుకున్న బిడ్డలకును, వాక్యం విని వెళుచున్న నీ బిడ్డలకును, వారి కుటుంబాలకును, స్థానిక సంఘములకును, సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభోచ్చు పర్యంతము సదాకాలము తోడైండును గాక. అందరికీ వందనాలండి. తీర్మానం చేసుకున్న బిడ్డలను ముందుకు రమ్మని చెప్పండి.